ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మనము ధ్యానించుకోబోయే వాక్యము ఆదికాండము నుంచి 37వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూసుకుందామండి. ఇక్కడ పైన మనం చూసుకున్నట్లయితే 36, 34, 35, 36 చూసుకున్నట్లయితే మనకు విషయం తెలుస్తుంది. యోకోబు తన బట్టలు చింపుకొని నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము ఏడ్చాడంటండి. యోసేపు గారు చనిపోయారని, దుష్ట మృగములు యోసేపుని చంపి ఆ బిడ్డ చనిపోయాడని వాళ్ళ అన్నయ్యలు తండ్రికి చెప్పడం వల్ల అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్టు అయిపోయిందండి. ఎందుకంటే యాకోబు గారికి ఇష్టమైన కుమారుడండి. యాకోబుకు ఎంత ఇష్టమంటే అతని కోసము మంచి అంగీ కుట్టించాడంటండి. అది ఎక్కడా కూడా ఎవ్వరికీ లేదంటండి. అంతకుముందు చాలామంది కుమార్తెలు పుట్టినా కూడా వాళ్ళు ఎవ్వరికీ కుట్టించినటువంటి అంగీని రంగురంగుల అంగీని యేసుకు కుట్టించారని, అది చాలా విచిత్రమైందని, చాలా అద్భుతంగా ఉందని, మంచి కుట్టు పని గలదని దాని గురించి చాలా గొప్పగా చెప్పారండి బైబిల్ గ్రంథంలో. అయితే ఇక్కడ అలాంటి కుమారుడు అంత యాకోబు గారు చాలా ప్రాణానికి ప్రదంగా ప్రేమించేటువంటి ఆ కుమారుడు చనిపోయాడని చెప్పి వాళ్ళ అన్నలు వచ్చి చెప్పడం వల్ల ఆ మాట యాకోబు గారు, తండ్రి అని యాకోబు గారు వింటానే చాలా చాలా బట్టలు చింపుకున్నారంటండి. ఆయన ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదంటండి. యాకోబు గారిని ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదంటండి. ఆయన ఏం చెప్తున్నాడంట, రోజు ఏడుస్తూనే ఉన్నాడంట. ఆయన ఎంతగా బాధపడుతున్నాడంటే ఆ బాధని తట్టుకోలేక, అంటే మనకెవరైనా ప్రియమైన వారు మన ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు మనకి సేమ్ పరిస్థితి ఉంటుందండి. మనం కూడా చనిపోదామా, మనం కూడా ఈ లోకంలో ఎందుకు, ఎలా జీవించాలి, బ్రతకలేము, వ్యర్థము అన్నట్టు అనిపిస్తుందండి. దేవుడు ఎంతవరకు ఎవరికి ఆయుష్ ఇచ్చాడో అంతవరకు వాళ్ళు బ్రతుకుతారు. ఎవరి వరుస క్రమం చెప్పిన ఒక రేషన్ షాప్లో మనం బియ్యం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరు వరుస క్రమం తప్పిన వాళ్ళు ఆ బియ్యం వేయించుకొని వెళ్ళిపోతూనే ఉంటారండి. లేకపోతే ఏదైనా ఒక వస్తువులు కొన్నప్పుడు లైన్లో నుంచినప్పుడు ఎవరు వరుస క్రమం చెప్పిన వారు ఆ సామాన్లు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుందండి. అలాగే మన ఈ జీవిత కాలంలో కూడా ఎవరి టైం వచ్చినప్పుడు వరుస క్రమం చెప్పిన వారి టైం వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా వెళ్ళిపోవాలండి. మరణము ఎవ్వరికీ అతీతం కాదండి. ప్రతి ఒక్కరూ మరణాన్ని రుచి చూడాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ ప్రకారం ఇప్పటి వరకు జరుగుతూ పోతూ ఉందండి. అయితే ఇక్కడ యాకోబు గారు యోసేపు గారు చనిపోయారనేసి చాలా బాధపడ్డారండి. చాలా చాలా ఏడ్చారండి. ఆయన ఏమని చెప్తున్నారంటే, మృతుల లోకంలోకి ఈ బాధ నా కొడుకు లేకోకుండా, నా కుమారుడు లేకుండా నేను తట్టుకోలేకపోతున్నాను. మృతుల లోకంలోకి నేను వెళ్ళిపోతాను. నా కొడుకు ఎలాగో నా దగ్గరికి రాడు, కాబట్టి నేను మృతుల లోకంలోకి దిగిపోతాను అని ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారండి. మృతుల లోకం, చనిపోయినటువంటి ప్రతి ఒక్క ఆత్మ, అది మంచి ఆత్మ అయినా చెడ్డ ఆత్మ అయినా, దేవునికి నచ్చి చనిపోయినా దేవునికి నచ్చకోకుండా చనిపోయినా కూడా ఆ ఆత్మలన్నీ కూడా మృతుల లోకంలో ఉంటాయని బైబిల్ వాక్యం చెప్తుందండి. అయితే దేవుని నమ్మి విశ్వసించి నీతిగా బతికిన వారికి పరదేశు అనేటువంటి ఒక నెమ్మది కలిగిన ప్రదేశం ఉంటుందంటండి. శాంతి సమాధానాలు కలిగినటువంటి ప్రదేశం ఉంటుందంటండి. అక్కడ చింత ఉండదంటండి. పరలోకం కోసం వెయిట్ చేస్తూ ఉంటారంటండి ఆత్మలు. అలాంటి ప్రదేశానికి వెళ్తారు. భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుస్తూ దేవుడికి విరుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు పాతాళంలో ఉంటారని బైబిల్ గ్రంథం చెప్తుందండి. చెప్పడం కాదండి, ఇది నిజమండి. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఈరోజు ప్రాణాలతో చలించి ఉన్నాం మనము, ఏ స్థితిలో ఉన్నామని మనం ప్రశ్న వేసుకోవాలండి. ఆనాడు యాకోబు గారు, నా కుమారుడు రాడు, కానీ నేను మృతుల లోకంలోకి దిగి వెళ్ళిపోతున్నా, ఈ బాధ, ఈ వేదన నేను భరించలేకపోతున్నానని చాలా బాధపడడం జరిగిందండి. మరణము అంత బాధగా ఉంటుందండి. మన ప్రియమైన వారు చనిపోయినప్పుడు మనము అంత దుఃఖంలోకి వెళ్ళిపోతామండి. మనం చనిపోవాలి అనే ఆలోచన కలిగి ఉంటామండి. దేవుడు ఎవరి వరుస క్రమం చెప్పిన వారు నా దగ్గరికి రావాల్సిందే అని బైబిల్ వాక్యం హెచ్చరిస్తుందండి. ఈ చిన్న వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని మీకు తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఊపిరిని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం వింటున్న మీకు మరోసారి దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నానండి.